ఈ నెల 13న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కారని విజయనగరం ఆర్డీఓ కీర్తి వెల్లడించారు. జీపీఎస్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించి ఉంటారని తెలిపారు. వారిని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన విజయనగరానికి సంబంధించిన 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్కి చెందిన కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విజయనగరం ఆర్డీఓ ఉన్నారు. మేడం, ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? అసలు వాళ్ళని తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? వాళ్ళు వేటకి 13వ తారీఖున వెళ్ళారని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. అది నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clockకి సంఘటన జరిగిందని మనకి తెలియవచ్చింది. ఇలా తెలిసిన వెంటనే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పై స్థాయిలో సీఎంఓ ఆఫీస్ అండ్ సీఎం గారికి ఈ విషయం తెలియపరచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఇమీడియట్గా మాట్లాడడము, అదేవిధంగా దానికి సంబంధించి లీగల్ ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా త్వరితగతిన జరిగిపోయాయి. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అవన్నీ ప్రొవైడ్ చేయమని మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకి చీఫ్ సెక్రటరీ గారికి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఒక లెటర్ రాయడం నిన్నే జరిగింది. అదేవిధంగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ సీఈఓ గారు కూడా ఇమీడియట్గా బంగ్లాదేశ్ హై కమిషనర్ గారు కూడా వీళ్ళ యొక్క డీటెయిల్స్తో మెయిల్ పెట్టడం జరిగింది. మనకు ఫెసిలిటేట్ చేయమని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ ఫిషరీస్ సంబంధించిన స్పెషల్ సిఎస్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లెటర్ త్రూ కమ్యూనికేట్ చేయడం జరిగిందండి. మా తరఫు నుంచి వాట్ ఎవర్ ద కరెస్పాండెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెస్పాండెన్స్ అన్నీ కూడా అత్యంత త్వరితంగా నిన్న ఈవినింగ్ 8 o'clock లోపల మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అందరికీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క కంట్రీ లీగల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ, అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ యొక్క లీగల్ ప్రోటోకాల్స్ని బట్టి త్వరితగతిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ హామీలు ఇచ్చున్నారు, చెప్పున్నారు. సముద్రంలో సైక్లోన్ ప్రభావం అని అయ్యి ఉండొచ్చు, లేదంటే అక్కడున్న సముద్రంలో ఉన్న పరిస్థితిని బట్టి అయ్యి ఉండొచ్చు వాళ్ళు మత్స్యకారులు తప్పిపోయే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన వారిని తీసుకురావడానికి కావాల్సిన ప్రక్రియనంతా కూడా ఇప్పటికే ప్రారంభించారని చెప్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.